ఒక్క రబీలో మాత్రమే సాగయ్యే అపరాల పంట శనగ. శనగను ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ ఆఖరు వరకు విత్తుకుంటూ ఉంటారు. నల్లరేగడి నేలల్లోని తేమతో శీతాకాలంలోని మంచును ఉపయోగించుకుని పెరుగుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల హెక్టార్లలో సాగవుతుంది ఈ పంట. శనగలో ప్రస్తుతం దేశవాళీ, కాబూలీ రకాలు సాగులో ఉండగా ఇప్పుడు మరొక రకం రైతులకు అందుబాటులోకి వచ్చింది. అదే నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన నంద్యాల గ్రామ్ 844 అనే కాబూలీ శనగ రకం. ఈ రకం దేశ స్థాయిలో గుర్తింపు పొందింది. రాబోయే పంట కాలంలో ఈ రకాన్ని విత్తనాభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామంటూ ఈ రకం యొక్క గుణగణాలను తెలియజేస్తున్నారు ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలిమా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో శనగ ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. ముఖ్యంగా ఖరీఫ్లో వేసిన స్వల్పకాలిక పంటలు పూర్తయిన చోట్ల, అలాగే ఏ పంటలు వేయని పొలాల్లోనూ సెప్టెంబర్ మొదలు నవంబర్ 15 వరకు శనగను విత్తుకోవచ్చు. ప్రకాశం జిల్లాల్లో నవంబర్ 2వ పక్షం వరకు శనగను విత్తుకుంటారు. శనగలో తెల్లగింజ, కాబూలీ రకాలకు మంచి ఆదరణ ఉంది. ఈ శనగ రకాలపై గత కొన్నేళ్లుగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల గ్రామ్ 844 రకానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగిన జాతీయ రబీ వార్షిక అపరాల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రకం దక్షిణాది రాష్ట్రాలైన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు అనువైనదిగా గుర్తించారంటూ వివరాలు తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ నీలిమా. ఇటీవల ఝాన్సీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు జరిగిన రబీ వార్షిక అపరాల సదస్సు నందు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాల నుంచి రూపొందింపబడిన నంద్యాల గ్రామ్ 844 అను అధిక లావు గింజ కాబూలీ రకము అంటే తెల్లశనగ దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది. ఈ నంద్యాల గ్రామ్ 844 ముఖ్య లక్షణాలు ఏమంటే, దీని యొక్క 100 గింజల బరువు 45 గ్రాముల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఇది అధిక లావు గింజ కాబూలీ రకము. దీని పంటకాలం వచ్చి 95 నుంచి 100 రోజులు. దీని యొక్క దిగుబడిని కనుక మనం చూసుకున్నట్లయితే వర్షాధారంగా 6 నుంచి 7 క్వింటాలు ఎకరాకు గాను 1 లేదా 2 నీటి తడుల క్రింద 7 నుంచి 8 క్వింటాళ్ళు మనకి దిగుబడి ఎకరాకు వస్తుంది. అయితే దీని మీద పరిశోధనలు గత 4-5 సంవత్సరాల నుంచి మనము చేపట్టడం జరిగింది. మనము దీంట్లో ఐడెంటిఫై చేసిన మంచి రకాన్ని మనము యాక్రిప్ అంటే అఖిల భారత శనగ సమన్వయ పరిశోధన పథకం కింద మనము ప్రాథమిక పరిశీలనలోను, తర్వాత పురోగామి రకాల పరిశీలనలోను దీన్ని మనము టెస్ట్ చేయించాము. దీంట్లో టెస్ట్ చేయించగా అక్కడ రిజల్ట్ని బట్టి మన దక్షిణ భారత రాష్ట్రానికి అనువైనదిగా గుర్తింపబడింది. దీని యొక్క విత్తనోత్పత్తిని ఈ సంవత్సరము అనగా 25-26 సంవత్సరంలో మనం చేపట్టి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో శనగలో ఎక్కువ దేశవాళీ రకాలు సాగవుతున్నప్పటికీ కాబూలీ శనగ కూడా మనకి విరివిగా ప్రాచుర్యం ఉంది. ఎందుకంటే కాబూలీ శనగ రకాల్లో మనకి గింజ బరువు ఎంత ఉంటే అంత మార్కెట్లో దీనికి ప్రైస్ లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు గుర్తింపబడిన నంద్యాల గ్రామ్ 844 అనేది అధిక లావు గింజ కాబూలీ రకం క్రింద వస్తుంది కాబట్టి మార్కెట్లో మనకి దీనికి అధిక ధర మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఇవి మనము ఎగుమతి చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ రకము. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి అధిక దిగుబడినిచ్చు దేశవాళీ రకాలను కనుక చూసుకున్నట్లయితే నంద్యాల గ్రామ్ 857 మరియు నంద్యాల గ్రామ్ 452 అనే రకాల విత్తనం లభ్యమవుతుంది. అధిక దిగుబడినిచ్చు దేశవాళీ రకాలు మరియు మిషన్ కోతకు అనువైన రకాలైన నంద్యాల గ్రామ్ 1267 మరియు నంద్యాల గ్రామ్ 776 అనే రకాల విత్తన లభ్యత కూడా మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో ఉంది. అదేవిధంగా కాబూలీ రకాలలో నంద్యాల గ్రామ్ 810 మరియు నంద్యాల గ్రామ్ 119 అనే రకాల విత్తనం కూడా లభ్యమవుతుంది. రైతులందరూ దీనిని మంచిగా అవకాశాన్ని వాడుకోవాలని మీకు ఈ సమాచారం మేము పొందుపరచడం జరుగుతుంది.